తెనాలిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రెస్ మీట్. మంత్రి నాదెండ్ల మనోహర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు. తెనాలి మండలం హాఫ్పేటలో ఇటీవల జరిగిన చోరీ కేసును ఛేదించిన తెనాలి రూరల్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడి. తెనాలిలో పోలీసుల వాహనాల తనిఖీలు, భారీగా రేషన్ బియ్యం పట్టివేత. ఇటువంటి మరిన్ని వార్తా విశేషాలను ఈరోజు ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్లో చూద్దాం. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. హలో అండి, అందరికీ నమస్తే. నేను గోపిచంద్. ఇవాల్టి ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్కి స్వాగతం. చంప చెల్లుమనిపించి 2 సంవత్సరాలైనా ఇప్పటికీ అదే ధోరణి అవలంబిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో చేయలేని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేస్తుందని ఓర్వలేకపోతున్నారు. నాడు అహంకారంతో ప్రజలను భయభ్రాంతులు చేసిన విధానమే నేటికి వైసీపీ నేతలు అవలంబిస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం సాయంత్రం పర్యటించారు. సాయంత్రం 6 గంటలకు మొదలైన మంత్రి మనోహర్ పర్యటన రాత్రి 10 గంటల వరకు సాగింది. పట్టణంలోని పలు ముఖ్యమైన ప్రాంతాలతో పాటు గాంధీ చౌక్ నుండి మార్కెట్ సెంటర్ వరకు మెయిన్ రోడ్ మీదుగా పాదయాత్రగా వెళుతూ దారి మధ్యలో ప్రజలు, వ్యాపారస్తులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వారు సూచించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అహంకారంతో వ్యవహరించే నాటి వైసీపీ నాయకులకు ప్రజలు చెంప చెల్లుమనిపించి 2 సంవత్సరాలైనా ఇప్పటికీ అదే ధోరణి అవలంబిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ద్వారా తమ ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గంలో చేపట్టిన పలు అంశాలను మంత్రి మనోహర్ వివరించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగిస్తూ కూటమి ప్రభుత్వం నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు. మంత్రి మనోహర్తో పాటు పలు విభాగాల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ప్రధానంగా గాంధీ చౌక్ నుంచి తెనాలి మున్సిపల్ కార్యాలయం వరకు ప్రధానమైన మార్కెట్ బజార్లో ఇక్కడున్న వ్యాపారస్తులతోటి వాళ్ళకున్న సమస్యలు, ఆ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగంతో పాటు ఒక అవగాహన కలిగే విధంగా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటే 2 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు, ప్రజలకి వెన్నుపోటు పొడిచారనే కార్యక్రమంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజల సహకారం అండా ఏమాత్రం లేకుండా కార్యకర్తలు ఒక పార్టీ ప్రోగ్రాంగా చేశారు. ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా విలువైంది ఏ విధంగా ఓటర్ మహనీయుడు ఒక తీర్పు ఇస్తారు. ఓటర్ ఇచ్చిన తీర్పుని మనం అంతిమంగా మన ప్రజా జీవితంలో ప్రభుత్వంలో ఉన్న ఒక అవకాశాన్ని అంకిత భావంతో పనిచేసినప్పుడు అనేక సమస్యల పరిష్కారమే కాకుండా కొత్త ఆలోచనలతో మనం తీసుకొస్తున్న విధానాలు తద్వారా ప్రజలందరికీ మేలు జరుగుతుంది. ఏమాత్రం అవగాహన లేకుండా ప్రభుత్వం పైన కానీ ప్రభుత్వ కార్యక్రమాల గురించి కానివ్వండి, వీళ్ళు అంతే, వాళ్ళ నాయకుడికి అంతే, ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు, దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈరోజు కూడా అధికారులపైన దురుసుగా ప్రవర్తించారనే సమాచారం నాకు వచ్చింది. ఇవి ప్రజలు గతంలో కూడా చూశారు. అంటే ఈరోజు మధ్యాహ్నం కూడా నేను చెప్పాను, చెంప చెల్లుమని 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడైనా కొంచెం జ్ఞానం పెంచుకుని ప్రజల్లో కొంచెం ఒక బాధ్యతతోటి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపైన నిజమైన లబ్ధిదారులకు అందకపోతే తప్పకుండా మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు మా దృష్టికి తీసుకురావచ్చు. పార్టీలకు అతీతంగా మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకూడదన్న తపనతోటి మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాయి. 2,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు ఎప్పుడైనా చేశారా? రోడ్లు కనీసం ఒక తట్టెడు మట్టి తీసుకొచ్చి మీరు గుంతలు కూడా పూడ్చలేదు. ఆఫ్టర్ ఆల్ ఏంటన్నారు రోడ్లని? అంత అహంకారంతో పనిచేసిన వ్యక్తులు ఈ రోజున మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి
ఈ విధంగా కార్యక్రమాల్లో పాల్గొని అనవసరంగా ప్రభుత్వం పైన బురద జల్లాలనే ఒక ప్రయత్నం మనందరం కూడా ఖండించాలి. తప్పది. ఎక్కడైనా సరే ప్రజలు కోరుకునేది ఒక పక్క నమ్మకంతో ఓట్లేసి గెలిపించినప్పుడు అభివృద్ధి కోరుకుంటారు, సంక్షేమం కోరుకుంటారు. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మన తెనాలి నియోజకవర్గంలో మనం చేస్తున్న కార్యక్రమాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల్లో పెన్షన్లో నంబర్ 1 స్థానంలో ఉంది మనకి తెనాలి. ప్రముఖ యూట్యూబర్ స్టైల్ రవి రూపొందించిన నేను తప్పు చేయను 50వ షార్ట్ ఫిల్మ్ పోస్టర్ను ఎమ్మెల్సీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శనివారం తెనాలిలోని మా ఏపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మా ఏపీ సభ్యుడైన స్టైల్ రవి వరుసగా 50 షార్ట్ ఫిల్మ్లకు దర్శకత్వం వహించడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం యూట్యూబ్ కంటెంట్కు లక్షల్లో ప్రేక్షకాదరణ లభిస్తోందని, ప్రేక్షకుల ప్రోత్సాహం వల్లే స్టైల్ రవి గోల్డెన్ జూబ్లీగా తన 50వ షార్ట్ ఫిల్మ్ రూపొందించారని పేర్కొన్నారు. మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ ప్రస్తుతం సినీ పరిశ్రమలో దర్శకులుగా రాణిస్తున్న వారిలో అధిక శాతం మంది షార్ట్ ఫిల్మ్ల నుంచే ఎదిగి వచ్చారని తెలిపారు. ప్రతిభ, సామర్థ్యం, సృజనాత్మకత కలిగిన ఆంధ్రప్రదేశ్ యువతను ప్రోత్సహించడంలో మా ఏపీ సంస్థ ఎప్పుడూ ముందుంటోందని అన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ శారద మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి మా ఏపీ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ శారద మా ఏపీ సభ్యత్వ కార్డులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా దర్శకురాలు నాగశ్రీ, సినీ నటులు రమేష్ వర్మ, వారణాసి పాత్రుడు, యశ్వంత్ చంద్ర, మధుప్రియ, రమ్య మానస, నాగమణి, వీరంకి లక్ష్మి, శ్రీధర్ శర్మ, మల్లెపాడు రమేష్, సైదులు, కాకాని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని సభ్యత్వ కార్డులను అందుకున్నారు. మా ఏపీలో మెంబర్ అయిన రవి ఈ 50వ గోల్డెన్ జూబ్లీ షార్ట్ ఫిల్మ్ ఈరోజు గౌరవనీయులు మన ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో ఈ పోస్టర్ రిలీజ్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ పోస్టర్ని మళ్ళీ యూట్యూబ్లో లోడ్ చేస్తారు. ఈ కార్యక్రమం అంతా కూడా యాక్చువల్గా ఈరోజున తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ 9 డైరెక్టర్స్లో 7 షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన వాళ్ళే. షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళకి మంచి కెరీర్ ఉంది. అందుకనే మా ఏపీ ఎప్పుడు కూడా ఆంధ్రాలో ఉన్న యూజ్ టు ఎంకరేజ్ ది టాలెంటెడ్ ఎనఫ్ పర్సన్స్ ఫ్రమ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఓటీటీ అదేవిధంగా ఈ రోజున యూట్యూబ్ ఛానల్స్ అనేవి పెరిగిన తర్వాత ఈ షార్ట్ ఫిలిమ్స్ యొక్క ప్రాధాన్యత కూడా పెరిగింది. ఎంటర్టైన్మెంట్ కానీ లేకపోతే ఏ రకమైనటువంటి ఇదైనా కూడా విత్ షార్ట్ టైంలో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది కలిగిస్తే దాన్ని ప్రజలందరూ కూడా ఈ రోజున ఆహ్వానించేలాగా కనపడే అంశం. దీనికి ప్రత్యేకంగా మరి స్టైల్ రవి గారు 50 ఫిలిమ్స్ని తీసి ప్రజలందరికీ కూడా పరిచయం అయినటువంటి వ్యక్తి, ఆత్మీయ బంధువు. మరి ఇలాంటి వ్యక్తులు ఇంకా ఈ పరిశ్రమలో రోజు కూడా ఎదగాలని, ఎదిగే దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూసే విధంగా మా ఏపీ వారు అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశాలకి పరిమితం అవటమే కాకుండా వాటిని పరిరక్షించడానికి చేసే ప్రయత్నానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ప్రత్యేకంగా దిలీప్ రాజా గారికి. తెనాలిలో వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గంగనమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ మంత్రి నాదెండ్ల మనోహర్పై తీవ్రమైన విమర్శలు చేశారు. గత ఎన్నికలు, రాజకీయ పరిణామాలు, వ్యక్తిగత ఆరోపణలు, తెనాలి అభివృద్ధి అంశాలపై ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు. అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. తాము చేపట్టిన చంద్రబాబుకు వెన్నుపోటు నిరసన కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభించిందని అన్నారు. తన చెంపదెబ్బ గురించి మాట్లాడే నాదెండ్ల మనోహర్ 2004 ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన ఆయన మీద కేసుల గురించి ప్రజలకు వివరణ ఇవ్వాలని శివకుమార్ డిమాండ్ చేశారు. స్వచ్ఛంద సంస్థ ముసుగులో అక్రమ కార్యకలాపాలకు సంబంధించి గతంలో నమోదైన కేసులపై నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే తన మొదటి ఎన్నికల సమయంలో ఒక్క కేసు కూడా తనపై లేదని శివకుమార్ వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన చెంపదెబ్బ ఘటనపై స్పందిస్తూ ఆ సంఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిందని ఆరోపించారు. తనపై దాడి చేయించింది మనోహర్ వర్గమేనని శివకుమార్ పేర్కొన్నారు. అలాగే 2006 తెనాలి మున్సిపల్ కౌన్సిల్లో మనోహర్పై మాజీ కౌన్సిలర్ దాడి చేసిన ఘటనను ప్రస్తావించారు. మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్రావు ఎన్టీఆర్ను తీవ్రంగా అవమానిస్తూ వ్యాఖ్యలు చేయడం వాస్తవం కాదా అన్నారు. ఇది నిజమో అబద్ధమో మనోహర్ సమాధానం చెప్పాలని శివకుమార్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. జనసేన తరపున మొదటిసారి పోటీ చేసినప్పుడు మనోహర్కు డిపాజిట్ కూడా రాలేదని ఆరోపించారు.
తాను 3 ఎన్నికల్లో పోటీ చేసి ప్రతిసారి 70,000కు పైగా ఓట్లు సాధించానని తెలిపారు. ఇటీవల తెనాలిలో చోటు చేసుకున్న న్యూడ్ కాల్స్, డ్రగ్స్ కేసుల అంశాలపై కూడా మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన శివకుమార్ గత 2 సంవత్సరాల్లో తెనాలిలో అభివృద్ధి పరంగా మంత్రి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. తెనాలిని అభివృద్ధి పరంగా జీరో చేశారని విమర్శించారు. అతనెవరు సుధాకర్ చెంపదెబ్బ 2 సంవత్సరాలు ఇష్యూ జరిగింది. ఆ రోజు ఆ సుధాకర్ అనే వ్యక్తి తెలుగుదేశం కార్యకర్త, జనసేన కార్యకర్త. అతను సాధారణ ఓటర్ కాదు. నేను, నా భార్య, నా పిల్లలు ఉన్నప్పుడు అనకూడని మాటలే అన్నాడు. ఇష్యూ జరిగింది. కానీ ఇక్కడ ఒకటి గమనించండి, నేను కేసు పెట్టలా. నేను అప్పటికీ శాసనసభ్యుడు. ఆ రోజు నేను వేసిన పోలీసులే ఉంది. అయితే ఎలక్షన్ కోడ్ వచ్చి నాకు పోలీసులు ఎవడు మాట వినరు. నేను కేసు పెట్టలా. ఇదంతా కారణం ఎవరంటే నువ్వే చేపించావు. ఇది ఆర్గనైజ్డ్గా చేపించావు. నా దగ్గర ఆ ఎవిడెన్స్ ఉన్నాయి. సరే, అది కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి మొదటిసారి ఎలక్షన్లో పోటీ చేసిన నాదెళ్ల మనోహర్ గారు, అన్నాబతి శివకుమార్, మా ఇద్దరిని తీసుకుంటే ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన మీద ఉన్న కేసులు స్వయంగా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాడు. మనోహర్ గారు అఫిడవిట్, నువ్వు ఒక చీటర్గా, నీ మీద అభియోగం ఇదే. ఆ రోజు తెలుగుదేశం అభ్యర్థి అయిన గోగినేని ఉమ్మగారు తెలుగుదేశం అభ్యర్థి, మీరు కాంగ్రెస్ అభ్యర్థి. ఆ రోజు తెనాల్లోనే తెలుగుదేశం పార్టీ నీ మీద పాంప్లెట్లు కూడా వేసిన మాట నిజమా కాదా? మరి నా అఫిడవిట్ ఇప్పటికి నేను 3 సార్లు పోటీ చేశా. 3 సార్లు పోలీస్ స్టేషన్లో కేసే తెలియదు స్వామి నాకు. 2014 తీసుకో, 2019 తీసుకో, 2024 తీసుకో. ఎవడు నేరపూరితమైంది చెంపదెబ్బ అంటున్నావే, వ్యభిచార దెబ్బ. ఇది నీ రికార్డు. చనిపోయిన సూర్యదేవర సాంబశివరావు గారు నిన్ను చొక్కా పట్టుకొని ప్రత్యక్ష సాక్షుల చేత కూడా ప్రెస్ మీట్ పెట్టేస్తాను, లాగి చెంప మీద కొట్టి. ఇది నిజం కాదా? నా ఫస్ట్ ఎలక్షను నాకు వచ్చిన ఓట్లు 74,000. నా రెండో ఎలక్షను, నేను గెలిచిన ఎలక్షన్ నాకు వచ్చింది 93,000 అనుకో. నా మూడో ఎలక్షన్ నేను మొన్న ఓడిపోయింది, అప్పుడు కూడా వచ్చింది 74,000. తమరు జనసేన పార్టీకి పోటీ చేసే 19లో మీకు వచ్చిన ఓట్లు 13,400. ధరావత్ డిపాజిట్ కూడా రాలే మీకు. మీరు పొత్తు పెట్టుకున్నాక తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాక ఆ పొత్తులో కూటమి అభ్యర్థికి మీరు పోటీ చేస్తే మొన్న మీరు 48,000తో గెలిచారు మెజార్టీతో. హైయెస్ట్ మెజార్టీ మీదే, డిపాజిట్ రాంది వ్యక్తి మీదే తెనాల్లో. 2 మీకుండయి. నేను 3 ఎలక్షన్లో పోటీ చేస్తే 3 ఎలక్షన్లో ఏ ఎలక్షన్ ఈ తెనాలి నియోజకవర్గ ప్రజలు నాకు 70,000 తక్కువ ఓట్లు ఇలా 70,000 పైన వేశారు. నిజంగా ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే, ఈ ప్రజల మీద ప్రేమ ఉంటే, ఈ ప్రజలు నీకు 3 సార్లు అవకాశం ఇచ్చారని ప్రేమ ఉంటే, ఈ తెనాలిని అద్భుతమైన నగరంగా తెనాలిని తీర్చిదిద్దుతానని నువ్వు చెప్పిన మాటను చెయ్యి. ఏంది అద్భుతం? మురుగుంట్ల పక్కన కూర్చోటమా? ఆ కూర్చున్న పని చేయట్లేదని నువ్వే చెబుతున్నావు. ఇప్పటికైనా మీరు తెనాలి అభివృద్ధిలో ఆ అభివృద్ధి, మీరు చెప్పిన అభివృద్ధిని చేయమని ఈ సందర్భంగా కోరుకుంటాం. సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పురపాలక సేవలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను ప్రజలు సమైక్యంగా అడ్డుకోవాలని సిపిఎం పట్టణ కార్యదర్శి కె బాబు ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం తెనాలి చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలలో అధిక శాతం పరిష్కారం కావడం లేదని విమర్శించారు. ప్రజలకు సరైన స్పందన, కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని అన్నారు. చెంచుపేట 28వ వార్డులో 500 అడుగుల లింక్ రోడ్డు నిర్మాణం కోసం గత 2 ఏళ్లుగా అనేక అర్జీలు ఇచ్చినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయం, మున్సిపల్ కమిషనర్ కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో పలుమార్లు వినతులు సమర్పించినా ఫలితం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకుడు షేక్ హుస్సేన్ వలీ పాల్గొన్నారు. తెనాలి మండలం హాఫ్పేట గ్రామంలో ఈ నెల 9వ తేదీన పట్టపగలే ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును తెనాలి రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఖమ్మం జిల్లా మదిరకు చెందిన బండి గోపిని అరెస్టు చేసినట్లు తెనాలి రూరల్ సిఐ నాయబ్ రసూల్ శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. తాళం వేసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు బయటకు వస్తుండగా ఓ మహిళ గమనించి ప్రశ్నించగా తాను సర్వే కోసం వచ్చినట్లు చెప్పి అక్కడి నుంచి కారులో పరారయ్యాడు. అనంతరం ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరువాలో ఉన్న 25,000 రూపాయల నగదు కనిపించలేదు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రూరల్ పోలీసులు సంఘటనా సమయంలో ఉపయోగించిన కారు నెంబర్ ఆధారంగా సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించి నిందితుడిని గుర్తించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు సిఐ నాయబ్ రసూల్ తెలిపారు. మీడియా సమావేశంలో ఎస్ఐ ఆనంద్ పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో హాఫ్పేట విలేజ్ నందు ఒక ఇంట్లో
తలుపేసిన ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఆ ఇంటి యొక్క 2 బీరువాలు పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్న 25,000 రూపాయలు దొంగతనం చేశారని చెప్పి ఫిర్యాదు ఇవ్వగానే ఆ ఫిర్యాదుదారులతో మాట్లాడి తెనాలి పోలీసులు కేసు నమోదు చేశాము. వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఒక వ్యక్తి తెల్లటి షిఫ్ట్ కారులో వచ్చారని చెప్పగా ఇమీడియట్లీ మన తెనాలి రూరల్ పోలీస్ శాఖ సిబ్బంది సహాయంతో 2 టీంలు ఏర్పాటు చేసి ఆ రూట్లో ఉన్న సీసీ కెమెరా మొత్తం కూడా చెక్ చేయంగా ఆ రూట్లో ఉన్న వీళ్ళ షిఫ్ట్ డిజైన్ కార్లు ఏమున్నాయని చూసుకుంటే వాటిలో ఒక కార్ నెంబర్ మేము ట్రేస్ చేయడం జరిగింది. ఆ కార్ నెంబర్ ఇమ్మీడియట్లీ మాకున్న ఆర్టీజీఎస్ సీసీ కెమెరా 360 డిగ్రీస్ యాప్లో అప్లోడ్ చేయగా ఈ కారు గుంటూరు పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు గుర్తించాము. అదేవిధంగా వాటి కోసం తిరుగుతున్న సందర్భంలో ఈరోజు మధ్యాహ్నం సందర్భంలో దుగ్గిరాల మీదుగా దాటుకొని తెనాలి వైపు వస్తున్నట్టు గుర్తించి ఇమ్మీడియట్లీ తెనాలి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది సహాయంతో నందివేలి జంక్షన్ వద్ద ఆ కారులో ఉన్న వ్యక్తి అయిన ఆ ముద్దాయి పేరు బండి గోపి, మదిరి మండలము, ఖమ్మం జిల్లా, తెలంగాణ స్టేట్ వ్యక్తి. ఇతను పట్టుకొని విచారించగా అతను మనం చేసిన దొంగతనం గురించి ఒప్పుకొని అతని వద్ద నుండి 5,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా విచారించగా ఇతను గత నెల 1వ తేదీని జైలు నుంచి రిలీజ్ అయినట్టుగా, ఇతని మీద పాత కేసులు తెలంగాణలో ఉన్నట్లుగా ఒప్పుకున్నాడు. ఆ పాత కేసు వివరాలు కూడా మొత్తం దీంట్లో చదువుకుంటున్నాడు. తెలంగాణలోని కల్లూరు పోలీస్ స్టేషన్ 1, మధురై టౌన్ పోలీస్ స్టేషన్ 6, టేకులపల్లి పోలీస్ స్టేషన్ 1, మురిపడి పోలీస్ స్టేషన్ 1. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో 2 కేసులు ఉన్నవి. అంతేకాకుండా ఇతనికి కొట్టివేసిన కేసులు ఇంకా 20 కేసులు ఉన్నాయి. ఇతను DHP అఫెండరు. ఇతను జైలు నుంచి కొత్తగా ఈరోజు మనం మొట్టమొదటి కేసుని ట్రేస్ చేశాము. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన ఆర్టీజీఎస్ సీసీ కెమెరా 360 డిగ్రీస్ వల్ల మనకు నేరస్తులు పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కనుక అదేవిధంగా ఎక్కడైనా కానీ ఇటువంటి దొంగల గురించి కానీ లేక తప్పిపోయిన వెహికల్ గురించి కానీ మనం ఇమీడియట్గా ఆ యాప్లో అప్లోడ్ చేస్తే అవి ఎక్కడ తిరుగుతున్నా కానీ అవి గుర్తించడానికి వీలుగా ఏర్పరిచిన కెమెరాల వల్ల మనం ట్రేస్ చేయగలుగుతాం. కనుక ఈ మొత్తంకి మాకు ఏర్పాట్లు చేసిన గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ చంద్ర సార్కి థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఈ యాప్ ద్వారా మాకు చాలా అవగాహన కల్పించి ఈ యాప్ ఉపయోగించుకునే విధంగా ప్రతిరోజు మాకు పర్యవేక్షిస్తూ చేయడం వల్ల ఈ యాప్ ద్వారా మేము కొత్తగా మళ్ళీ ఒక అఫెండర్ గుర్తించడం జరిగింది. తెనాలి బాలాజీరావుపేటలోని కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం సభ్యులు, భక్తులు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో 13వ తేదీ నుండి 8 శనివారాలు వారానికి 8 సార్లు చొప్పున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంకు సేకరిస్తున్న భూదాల విరాళంలో భక్తులందరూ తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు. ట్రస్ట్ చేపట్టే ఆధ్యాత్మిక సేవలలో సంకీర్తన సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొనడం సంతోషకరమని పేర్కొన్నారు. విష్ణు సహస్రనామ తొలివారం ప్రారంభం సందర్భంగా వైఖానస పండితులు డాక్టర్ అద్దేపల్లి శ్రీమన్నారాయణాచార్యులు దంపతులకు ట్రస్ట్ సభ్యులు స్వామివారి వస్త్రాన్ని, జ్ఞాపికను అందజేశారు. సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతి కార్యక్రమానికి సంకీర్తన బృందం సహకారం అందిస్తుందని తెలిపారు. 8 శనివారాల పాటు జరిగే శ్రీ విష్ణు సహస్రనామం పారాయణ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, ట్రస్ట్ సభ్యులు రొంపిచెర్ల సురేష్, మాజేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, అంబటి శ్రీనివాసరావు, కోట రవిశంకర్, వెచ్చా కిషోర్, బచ్చు లీలా ప్రసాదరావు, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. అపరాజిత సర్వసహో నియంతా నియమో యమః సత్వవాన్ సాత్విక సత్య సత్యధర్మపరాయణః అభిప్రాయ ప్రియానోహ ప్రియకృత్ప్రీతివర్ధనః. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా అక్రమ రేషన్ బియ్యం పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు రూరల్ ఎస్ఐ ఆనంద్, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో అంగలగుత్తురు గ్రామం సమీపంలోని తెనాలి గుంటూరు ప్రధాన రహదారిపై తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా తెనాలి నుంచి గుంటూరు వైపు వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనాన్ని తనిఖీ చేయగా పీడీఎస్ ద్వారా పేదలకు పంపిణీ చేసే 79 బస్తాల్లో ఉన్న 3,950 కిలోల రేషన్ బియ్యాన్ని
తరలిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులను గమనించిన ఇద్దరు వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించగా డ్రైవర్ కలువకొల్లు మదిబాబును అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి గొంది అశోక్ పరారయ్యాడు. ప్రాథమిక విచారణలో ఐతనగర్లోని రేషన్ షాపు నుంచి బియ్యాన్ని లోడ్ చేసి వట్టిచెరుకూరు మండలం అనంతరపాడులోని రైస్ మిల్లుకు తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఈ కేసులో నలుగురిని నిందితులుగా గుర్తించి బియ్యం వాహనాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నాయబ్ రసూల్ మీడియా సమావేశంలో తెలియజేశారు. ప్రజా పంపిణీ సరుకుల అక్రమ నిల్వలు, కొనుగోలు, రవాణా చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు.